కోటగిరి గ్రామంలో శుక్రవారం నాడు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ చిట్యాల ఐలమ్మ 130వ జయంతిని పురస్కరించుకొని ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సందర్భంగా సిపిఐ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ దుబాస్ రాములు, సిపిఐ మండల కార్యదర్శి ఏ విఠల్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు వీరనారి చాకలి ఐలమ్మ ఆనాడు భూస్వాములకు వ్యతిరేకంగా వెట్టి చాకరీని నిర్మూలించాలని, భూమి కోసం భుక్తి కోసం ఉద్యమాలు నిర్వహించిందని వారు పేర్కొన్నారు. చాకలి ఐలమ్మ కౌలుకు భూమిని తీసుకొని కష్టపడి పండించిన ధాన్యాన్ని భూస్వాములు అక్రమంగా లాక్కొని చిత్రహింసలకు గురి చేశారని వారు తెలిపారు. ఆమె భూస్వాముల ఆగడాలను ఎదిరించి సాయుధ పోరాటం నిర్వహించి వీరనారి చాకలి ఐలమ్మ అని గుర్తు చేశారు. కార్యక్రమంలో నల్ల గంగాధర్, బుడాల రాములు, నీలిశంకర్, రాజు, వీరేశం తదితరులు పాల్గొన్నారు. 130వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యాన చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలతో నివాళులు అర్పించడం జరిగింది. ప్రధానంగా ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటం కీలక పాత్ర పోషించిన వ్యక్తులలో మన వీర నారి మహిళ చిట్యాల ఐలమ్మ, చాకలి ఐలమ్మ. చాకలి వృత్తిలో పుట్టినప్పటికీ ఆమె ఇంటి పేరు చిట్యాల ఐలమ్మ. చాకలి వృత్తిలో పుట్టి ఆ రోజు భూస్వాములను ఎదిరించింది. ఆమె పండించిన పంట కౌలు రైతు దగ్గర పొలం తీసుకొని పంట పండి